నోట్ల రద్దు 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి. డిజిటల్ కరెన్సీ పెట్టండి. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును 3 రోజుల పాటు సభతో అన్న రీతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో పాలు పంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇదిలా ఉంటే మహానాడులో టీడీపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని, నారా లోకేష్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేస్తారని అనుకున్నారు అనంత. కానీ చంద్రబాబు అంతకు మించి సంచలన కమెంట్స్ చేశారు. ఎవరైనా అక్రమార్కులుంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. 3 రోజులు మహానాడు తొలి రోజు ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, పోనీ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా పరిమితమయ్యేది కాదు, మొత్తం దేశానికి సంబంధించినది. అవును, దేశవ్యాప్తంగా అమలయ్యే ఓ సంచలన నిర్ణయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇండియా ప్రభుత్వం డిమానిటైజేషన్ రద్దు చేసే సమయంలో తాను ప్రధాని మోదీకి ఒక సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ టైంలో డిజిటల్ కరెన్సీపై తాను ఒక రిపోర్ట్ ని ప్రధానికి ఇచ్చానన్నారు. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి కొత్తగా 2000 నోట్లు తీసుకొచ్చిన సమయంలో తాను ఓ కీలక సూచన చేసినట్లు చెప్పారు. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లతో పాటు కొత్తగా తెచ్చిన 2000 నోటు కూడా రద్దు చేయాలని, అన్ని పెద్ద నోట్లు రద్దు చేయాలని తాను ప్రధానికి సూచించానన్నారు. అలా నోట్లు రద్దు చేస్తే డిజిటల్ కరెన్సీతో అవినీతికి చెక్ పెట్టవచ్చని తెలిపారు. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అవినీతి పూర్తిగా తగ్గించేందుకు ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఒక వాట్సాప్ మెసేజ్ తో పని జరుగుతోందని, అధికారులు కూడా పారదర్శకంగా రిపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక విధానంలో కూడా పారదర్శకత అవసరం అన్నారు. మహానాడు వేదికగా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని తాను డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు చంద్రబాబు. పెద్ద నోట్లని రద్దు చేయాలని, దాని స్థానంలో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. అలా జరిగితే పార్టీకి డొనేషన్ కూడా ఫోన్ ద్వారానే ఇవ్వొచ్చని, రాజకీయాల్లో డబ్బు పంచే అవసరం ఉండదని అనుకున్నారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ప్రజలకు సూచిస్తూ పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రజలు తనతో ఏకీభవిస్తే చప్పట్లతో తన నిర్ణయాన్ని ఆమోదించి కేంద్రానికి తెలియజేయాలన్నారు. అన్ని పెద్ద నోట్లు రద్దు చేయాలని చప్పట్లు కొట్టి ఈ అంశానికి ఆమోదం తెలపాలని కోరారు. పెద్ద నోట్లు రద్దయితేనే దేశంలో అవినీతి తొలగుతోందన్నారు. పూర్తిగా అవినీతి పోతుంది. దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కేంద్రం త్వరలోనే శ్రీకారం చుట్టాలన్నారు చంద్రబాబు. అసలే ఒకసారి నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వ్యవహారం తారుమారైంది. ఆ గందరగోళం నుంచి కోలుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. ఇలాంటి సందర్భంలో మళ్లీ పెద్ద నోట్లు రద్దు చేయాలని, వాటి స్థానంలో డిజిటల్ కరెన్సీయే వాడాలంటూ చంద్రబాబు చేస్తున్న డిమాండ్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. మహానాడులో తీర్మానంలాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం కావాలంటూ చంద్రబాబు ప్రకటించడం సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రసంగంలో ఈ పెద్ద నోట్ల రద్దు అంశమే ఇప్పుడు హైలైట్ అయింది. ఇంతకీ చంద్రబాబు సూచనల ప్రకారం మోదీ సంచలన నిర్ణయం తీసుకుంటారా? మహానాడులో మరోసారి నోట్ల రద్దుకి నాంది పట్టేనా? వేచి చూడాలి. నోట్ల రద్దు 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి. డిజిటల్ కరెన్సీ పెట్టండి. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును 3 రోజుల పాటు సభతో అన్న రీతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో పాలు పంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇదిలా ఉంటే మహానాడులో టీడీపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని, నారా లోకేష్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేస్తారని అనుకున్నారు అనంత. కానీ చంద్రబాబు అంతకు మించి సంచలన కమెంట్స్ చేశారు. ఎవరైనా అక్రమార్కులుంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. 3 రోజులు మహానాడు తొలి రోజు ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, పోనీ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా పరిమితమయ్యేది కాదు, మొత్తం దేశానికి సంబంధించినది. అవును, దేశవ్యాప్తంగా అమలయ్యే ఓ సంచలన నిర్ణయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇండియా ప్రభుత్వం డిమానిటైజేషన్ రద్దు చేసే సమయంలో తాను ప్రధాని మోదీకి ఒక సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ టైంలో డిజిటల్ కరెన్సీపై తాను ఒక రిపోర్ట్ ని ప్రధానికి ఇచ్చానన్నారు. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి కొత్తగా 2000 నోట్లు తీసుకొచ్చిన సమయంలో తాను ఓ కీలక సూచన చేసినట్లు చెప్పారు. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లతో పాటు కొత్తగా తెచ్చిన 2000 నోటు కూడా రద్దు చేయాలని, అన్ని పెద్ద నోట్లు రద్దు చేయాలని తాను ప్రధానికి సూచించానన్నారు. అలా నోట్లు రద్దు చేస్తే డిజిటల్ కరెన్సీతో అవినీతికి చెక్ పెట్టవచ్చని తెలిపారు. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అవినీతి పూర్తిగా తగ్గించేందుకు ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. ప్రస్తుతం
ప్రస్తుతం ఒక వాట్సాప్ మెసేజ్ తో పని జరుగుతోందని అధికారులు కూడా పారదర్శకంగా రిపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక విధానంలో కూడా పారదర్శకత అవసరం అన్నారు. మహానాడు వేదికగా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని తాను డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు చంద్రబాబు. పెద్ద నోట్లని రద్దు చేయాలని, దాని స్థానంలో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. అలా జరిగితే పార్టీకి డొనేషన్ కూడా ఫోన్ ద్వారానే ఇవ్వొచ్చని, రాజకీయాల్లో డబ్బు పంచే అవసరం ఉండదని అనుకున్నారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ప్రజలకు సూచిస్తూ పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రజలు తనతో ఏకీభవిస్తే చప్పట్లతో తన నిర్ణయాన్ని ఆమోదించి కేంద్రానికి తెలియజేయాలన్నారు. అన్ని పెద్ద పెద్ద నోట్లు రద్దు చేయాలని చప్పట్లు కొట్టి ఈ అంశానికి ఆమోదం తెలపాలని కోరారు. పెద్ద నోట్లు రద్దయితేనే దేశంలో అవినీతి తొలగుతోందన్నారు. పూర్తిగా అవినీతి పోతుంది. దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కేంద్రం త్వరలోనే శ్రీకారం చుట్టాలన్నారు చంద్రబాబు. అసలే ఒకసారి నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వ్యవహారం తారుమారైంది. ఆ గందరగోళం నుంచి కోలుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. ఇలాంటి సందర్భంలో మళ్లీ పెద్ద నోట్లు రద్దు చేయాలని, వాటి స్థానంలో డిజిటల్ కరెన్సీయే వాడాలంటూ చంద్రబాబు చేస్తున్న డిమాండ్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. మహానాడులో తీర్మానంలాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం కావాలంటూ చంద్రబాబు ప్రకటించడం సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రసంగంలో ఈ పెద్ద నోట్ల రద్దు అంశమే ఇప్పుడు హైలైట్ అయింది. ఇంతకీ చంద్రబాబు సూచనల ప్రకారం మోదీ సంచలన నిర్ణయం తీసుకుంటారా? మహానాడులో మరోసారి నోట్ల రద్దుకి నాంది పట్టేనా? వేచి చూడాలి. నోట్ల రద్దు 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి. డిజిటల్ కరెన్సీ పెట్టండి. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును 3 రోజుల పాటు సభతో అన్న రీతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో పాలు పంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇదిలా ఉంటే మహానాడులో టీడీపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని, నారా లోకేష్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేస్తారని అనుకున్నారు అనంత. కానీ చంద్రబాబు అంతకు మించి సంచలన కమెంట్స్ చేశారు. ఎవరైనా అక్రమార్కులుంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. 3 రోజులు మహానాడు తొలి రోజు ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రానికే సంబంధించిన అంశం కాదు, పోనీ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా పరిమితమయ్యేది కాదు, మొత్తం దేశానికి సంబంధించినది. అవును, దేశవ్యాప్తంగా అమలయ్యే ఓ సంచలన నిర్ణయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇండియా ప్రభుత్వం డిమానిటైజేషన్ రద్దు చేసే సమయంలో తాను ప్రధాని మోదీకి ఒక సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ టైంలో డిజిటల్ కరెన్సీపై తాను ఒక రిపోర్ట్ ని ప్రధానికి ఇచ్చానన్నారు. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి కొత్తగా 2000 నోట్లు తీసుకొచ్చిన సమయంలో తాను ఓ కీలక సూచన చేసినట్లు చెప్పారు. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లతో పాటు కొత్తగా తెచ్చిన 2000 నోటు కూడా రద్దు చేయాలని, అన్ని పెద్ద నోట్లు రద్దు చేయాలని తాను ప్రధానికి సూచించానన్నారు. అలా నోట్లు రద్దు చేస్తే డిజిటల్ కరెన్సీతో అవినీతికి చెక్ పెట్టవచ్చని తెలిపారు. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అవినీతి పూర్తిగా తగ్గించేందుకు ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఒక వాట్సాప్ మెసేజ్ తో పని జరుగుతోందని అధికారులు కూడా పారదర్శకంగా రిపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక విధానంలో కూడా పారదర్శకత అవసరం అన్నారు. మహానాడు వేదికగా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని తాను డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు చంద్రబాబు. పెద్ద నోట్లని రద్దు చేయాలని, దాని స్థానంలో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. అలా జరిగితే పార్టీకి డొనేషన్ కూడా ఫోన్ ద్వారానే ఇవ్వొచ్చని, రాజకీయాల్లో డబ్బు పంచే అవసరం ఉండదని అనుకున్నారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ప్రజలకు సూచిస్తూ పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రజలు తనతో ఏకీభవిస్తే చప్పట్లతో తన నిర్ణయాన్ని ఆమోదించి కేంద్రానికి తెలియజేయాలన్నారు. అన్ని పెద్ద పెద్ద నోట్లు రద్దు చేయాలని చప్పట్లు కొట్టి ఈ అంశానికి ఆమోదం తెలపాలని కోరారు. పెద్ద నోట్లు రద్దయితేనే దేశంలో అవినీతి తొలగుతోందన్నారు. పూర్తిగా అవినీతి పోతుంది. దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కేంద్రం త్వరలోనే శ్రీకారం చుట్టాలన్నారు చంద్రబాబు. అసలే ఒకసారి నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వ్యవహారం తారుమారైంది. ఆ గందరగోళం నుంచి కోలుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. ఇలాంటి సందర్భంలో మళ్లీ పెద్ద నోట్లు రద్దు చేయాలని, వాటి స్థానంలో డిజిటల్ కరెన్సీయే వాడాలంటూ చంద్రబాబు చేస్తున్న డిమాండ్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. మహానాడులో తీర్మానంలాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం కావాలంటూ చంద్రబాబు ప్రకటించడం సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రసంగంలో ఈ పెద్ద నోట్ల రద్దు అంశమే ఇప్పుడు హైలైట్ అయింది. ఇంతకీ చంద్రబాబు సూచనల ప్రకారం మోదీ సంచలన నిర్ణయం తీసుకుంటారా? మహానాడులో మరోసారి నోట్ల రద్దుకి నాంది పట్టేనా? వేచి చూడాలి. నోట్ల రద్దు 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి.
డిజిటల్ కరెన్సీ పెట్టండి. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును 3 రోజుల పాటు సభతో అన్న రీతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో పాలు పంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇదిలా ఉంటే మహానాడులో టీడీపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని, నారా లోకేష్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేస్తారని అనుకున్నారు అనంత. కానీ చంద్రబాబు అంతకు మించి సంచలన కమెంట్స్ చేశారు. ఎవరైనా అక్రమార్కులుంటే ఈజీగా పట్టుకోగలుగుతాం, ఇవన్నీ రద్దు చేయమని కోరాను. 3 రోజులు మహానాడు తొలి రోజు ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, పోనీ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా పరిమితమయ్యేది కాదు, మొత్తం దేశానికి సంబంధించినది. అవును, దేశవ్యాప్తంగా అమలయ్యే ఓ సంచలన నిర్ణయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇండియా ప్రభుత్వం డిమానిటైజేషన్ రద్దు చేసే సమయంలో తాను ప్రధాని మోదీకి ఒక సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ టైంలో డిజిటల్ కరెన్సీపై తాను ఒక రిపోర్ట్ ని ప్రధానికి ఇచ్చానన్నారు. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి కొత్తగా 2000 నోట్లు తీసుకొచ్చిన సమయంలో తాను ఓ కీలక సూచన చేసినట్లు చెప్పారు. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లతో పాటు కొత్తగా తెచ్చిన 2000 నోటు కూడా రద్దు చేయాలని, అన్ని పెద్ద నోట్లు రద్దు చేయాలని తాను ప్రధానికి సూచించానన్నారు. అలా నోట్లు రద్దు చేస్తే డిజిటల్ కరెన్సీతో అవినీతికి చెక్ పెట్టవచ్చని తెలిపారు. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అవినీతి పూర్తిగా తగ్గించేందుకు ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఒక వాట్సాప్ మెసేజ్ తో పని జరుగుతోందని, అధికారులు కూడా పారదర్శకంగా రిపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక విధానంలో కూడా పారదర్శకత అవసరం అన్నారు. మహానాడు వేదికగా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని తాను డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు చంద్రబాబు. పెద్ద నోట్లని రద్దు చేయాలని, దాని స్థానంలో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. అలా జరిగితే పార్టీకి డొనేషన్ కూడా ఫోన్ ద్వారానే ఇవ్వొచ్చని, రాజకీయాల్లో డబ్బు పంచే అవసరం ఉండదని అనుకున్నారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ప్రజలకు సూచిస్తూ పెద్ద నోట్లు రద్దు విషయంలో ప్రజలు తనతో ఏకీభవిస్తే చప్పట్లతో తన నిర్ణయాన్ని ఆమోదించి కేంద్రానికి తెలియజేయాలన్నారు. అన్ని పెద్ద నోట్లు రద్దు చేయాలని చప్పట్లు కొట్టి ఈ అంశానికి ఆమోదం తెలపాలని కోరారు. పెద్ద నోట్లు రద్దయితేనే దేశంలో అవినీతి తొలగుతోందన్నారు. పూర్తిగా అవినీతి పోతుంది, దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కేంద్రం త్వరలోనే శ్రీకారం చుట్టాలన్నారు చంద్రబాబు. అసలే ఒకసారి నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వ్యవహారం తారుమారైంది. ఆ గందరగోళం నుంచి కోలుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. ఇలాంటి సందర్భంలో మళ్లీ పెద్ద నోట్లు రద్దు చేయాలని, వాటి స్థానంలో డిజిటల్ కరెన్సీయే వాడాలంటూ చంద్రబాబు చేస్తున్న డిమాండ్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. మహానాడులో తీర్మానంలాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం కావాలంటూ చంద్రబాబు ప్రకటించడం సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రసంగంలో ఈ పెద్ద నోట్ల రద్దు అంశమే ఇప్పుడు హైలైట్ అయింది. ఇంతకీ చంద్రబాబు సూచనల ప్రకారం మోదీ సంచలన నిర్ణయం తీసుకుంటారా? మహానాడులో మరోసారి నోట్ల రద్దుకి నాంది పట్టేనా? వేచి చూడాలి.